ముఖ్యమంత్రి చంద్రబాబును కొనతాల రామకృష్ణ కలిశారు. కొనతాల టీడీపీలో చేరుతారనే విస్తృత ప్రచారం నేపథ్యంలో చంద్రబాబుతో కొనతాల భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, కొనతాల చంద్రబాబు భేటీకి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? థ్యాంక్ యూ మాధురి. కొంతసేపటి క్రితమే చంద్రబాబు కూడా కొనతాల రామకృష్ణ కలిశారు. ఏదైతే వైసీపీకి వెళ్ళిపోతున్నారు, కొనతాల రామకృష్ణ వైసీపీ నుంచి పోటీ చేయనున్నారన్న నేపథ్యంలో నిన్న ఏదైతే వైసీపీ నుంచి ఎంపీ అభ్యర్థులు రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో కొనతాల రామకృష్ణ పేరు లేకపోవడంతో కొంచెం అసంతృప్తి కొనతాల రామకృష్ణ చెందినట్టు తెలుస్తా ఉంది. నేపథ్యంలో కూడా ఇప్పటి వరకు టీడీపీకి సంబంధించిన 25 లోక్సభ స్థానాలకు కూడా విడుదల కాలేదు కాబట్టి ఇటు నుంచి ఏమన్నా సీటు వచ్చే అవకాశం ఉన్న సందర్భం ఉందంటూ కూడా సీఎం చంద్రబాబును కొనతాల రామకృష్ణ కలవడం జరిగింది. గతంలో కూడా ఏదైతే ఉత్తరాంధ్రకు సంబంధించిన ఒక ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఉత్తరాంధ్రకు ప్రాధాన్యత ఇవ్వాలంటూ కూడా గతంలో సీఎం చంద్రబాబును కలవడం జరిగింది. అంతేకాకుండా విశాఖ జిల్లా నుంచి కూడా ఎంపీ సీటు అడగడం కూడా జరిగింది. అయితే ఏదైతే వైసీపీకి వెళ్ళిన నేపథ్యంలో వైసీపీలో నేను ఏదైతే ఉత్తరాంధ్రకు సంబంధించిన మేనిఫెస్టోలో పెట్టాలంటూ కూడా పెద్ద ఎత్తున ఏదైతే సమస్యలు వాటిని కూడా వివరించడానికి వైసీపీకి వెళ్ళాలంటూ కూడా కొనతాల రామకృష్ణ వివరించిన నేపథ్యంలో ఇటు వైసీపీలో చేరాలనుకున్న సందర్భంలో ఏదైతే సీటు రాని సందర్భంగా ఎవరైతే కొనతాల రామకృష్ణ ఉన్నారో సీఎం చంద్రబాబును కూడా కొంతసేపటి క్రితం ఏదైతే నెల్లూరు, గుంటూరు సభల నేపథ్యంలో సభలకు ముందు ఒక పావుగంట సేపు సీఎం చంద్రబాబుతో కూడా కొనతాల రామకృష్ణ భేటీ చేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు టీడీపీకి సంబంధించిన లోక్సభ స్థానాలు ఇప్పటి వరకు కేటాయించలేదు కాబట్టి నుంచే మన విశాఖ జిల్లాలో ఎంపీ సీట్ అనకాపల్లి కానీ విశాఖ జిల్లా నుంచి కానీ ఎంపీగా కానీ ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి సీఎం చంద్రబాబును కూడా కొనతాల రామకృష్ణ ప్రధానంగా కలవడం జరిగింది. అయితే ఈ రోజు ఏదైతే టీడీపీకి సంబంధించిన లోక్సభ స్థానాలు నిలిచే అవకాశం ఉంది కాబట్టి విశాఖ నుంచి కానీ అనకాపల్లి నుంచి కానీ సీటు కొనతాల రామకృష్ణ ఆశిస్తా ఉన్నారు. అయితే సీటు కంపల్సరీగా ఇస్తే కనుక టీడీపీలో చేరే అవకాశం మటుకి కంపల్సరీగా ఉంది. మాధురి. మల్లికార్జున్, చంద్రబాబు భేటీలో ఎలాంటి విషయాలు చర్చించారు? ప్రధానంగా చూస్తుంటే గతంలో కూడా ఏదైతే కొనతాల రామకృష్ణ గతంలో టీడీపీలో చేరుతున్నారు అంటే అనుకున్న నేపథ్యంలో కూడా కొనతాల రామకృష్ణని మీడియా ముందు కూడా ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన ఒక మేనిఫెస్టో రాజకీయ పార్టీలు ఇస్తా ఉన్నాయి. దాంట్లో పెద్ద ఎత్తున ఉత్తరాంధ్రకు సంబంధించి అభివృద్ధికి సంబంధించిన మేనిఫెస్టో ఉండాలని చెప్పి కూడా టీడీపీలో ఏదైతే చంద్రబాబు కూడా సూచించాలంటూ గతంలో చెప్పడం జరిగింది. అయితే జగన్ కలిసినప్పుడు కూడా ఇదే విషయాన్ని కూడా కొనతాల రామకృష్ణ ప్రధానంగా చెప్పడం జరిగింది. అయితే ఏదైతే లోక్సభ స్థానాలు 25 రిలీజ్ చేసిన నేపథ్యంలో కొనతాల రామకృష్ణకి సీటు రాలేదన్న కారణం కూడా అది మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. కొంతసేపటి క్రితం ఏదైతే టీడీపీ చంద్రబాబు భేటీకి సంప్రదించుకొని ఏదైతే ఇప్పటి వరకు టీడీపీకి సంబంధించి 25 లోక్సభ స్థానాలు ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదు కాబట్టి ఎందుకంటే విశాఖ నుంచి కూడా ఒక ఎంపీ స్థానం ఆయన ఆశిస్తా ఉన్నారు. అయితే ఇప్పటి వరకు ఎంపీ స్థానానికి కూడా అక్కడ విశాఖ పోటీ లేదు కాబట్టి కంపల్సరీగా టీడీపీ నుంచి ఎంపీ స్థానానికి పోటీ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో కొనతాల రామకృష్ణ కూడా టీడీపీలో జాయిన్ అయ్యి ఇక్కడ నుంచి పోటీ చేయాలని ఎక్కువగా భావిస్తా ఉన్నారు. అదే విషయాన్ని కూడా టీడీపీ అధినేత చంద్రబాబు కూడా వివరించినట్టు తెలుస్తా ఉంది. మల్లికార్జున్, ఈ భేటీలో కొనతాల రామకృష్ణకు చంద్రబాబు ఏవైనా హామీలు ఇచ్చారా? అయితే ఏదైతే రాజకీయ ప్రచారం టీడీపీ అధినేత 2 రోజుల నుంచి కూడా ఇటు కార్యకర్తలు అంటే మన సేవా మిత్రాలతో కూడా చంద్రబాబు జిల్లాల వారిగా భేటీ అవుతా ఉన్నారు. ఏదైతే నెల్లూరు అంటే మన గుంటూరుకు సంబంధించి ఈరోజు సభల నేపథ్యంలో సుమారు పావుగంట సేపు కూడా ఈ కొనతాల రామకృష్ణ సీఎం చంద్రబాబు భేటీ అయినట్టు తెలుస్తా ఉంది. ప్రధానంగా ఏదైతే కొనతాల రామకృష్ణ ఏదైతే సమస్యలు కాకుండా ఆయన ఆసుపత్రిలో ఉన్నాయో వాటి వివరించడం జరిగింది. సీఎం చంద్రబాబు కూడా మరోసారి సాయంత్రం భేటీ అవ్వాలని చెప్పి కొనతాల రామకృష్ణ సూచించడం జరిగింది. ఈరోజు సాయంత్రానికి మధ్య కంపల్సరీగా కొనతాల రామకృష్ణ టీడీపీ జాయిన్ అవుతారా లేదా అనే విషయం కూడా క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ మల్లికార్జున్.